నేను కూడా ఒక గొర్రెల కాపరి కుటుంబం నుంచి వచ్చి ఆ భగవంతుడి ఆశీస్సులతో సంఘం సమాజం ఆశీస్సులతో నేను ఈ స్థాయికి వచ్చాను. సోదరి పడ్డ ఆమె ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గొడ్డలి పార్టీ ఏదో గొడ్డలి పార్టీ అంటున్నారని చెప్పేసి ఎవరైనా భావిస్తారేమో, కానీ ఆ గొడ్డల పార్టీ నాయకుల ఆలోచన విధానం కూడా ఏ విధంగా ఉందో ఒకసారి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. సాక్షాత్ ఆ పార్టీ అధినాయకుడు వచ్చి నిరుపేద ఒక సెంటు భూమి లేకుండా ఒక నెలకి కేవలం 8,000 రూపాయల ఆదాయంతో కూలీతో బతుకుతున్న ఆ కుటుంబం గురించి ప్రస్తావన చేయకోకుండా యాక్సిడెంట్ చేసి మరణానికి కారణమైన యువకుడు గురించి 18 సంవత్సరాలు నిండిన మేజర్ గురించి మాట్లాడాడంటే ఆ గొడ్డలి పార్టీ యొక్క DNA ఎటువంటిదో ఒకసారి అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ఇది ఒక బాధాకరమైన సంఘటన కాదనంటలా. యాక్సిడెంట్లు చాలా మంది చేస్తాం, తప్పిదం మూలంగానో లేకపోతే రకరకాల కారణాలతో చేస్తాం. వాటికి చట్టం తన పని తాను చేసుకుపోతుంటది, అది దాంట్లో ఇది లేదు. కానీ ఇక్కడ సరే ఒక తండ్రిగా ఒక కొడుకుని తప్పించి వేరే వాడిని పెట్టించడం అనేది చట్టానికి అది ఆమోదయోగ్యమా కాదనేది కూడా గొడ్డలి పార్టీ నాయకుడు ఆలోచించలేకపోయాడంటే, ఒకవేళ అటువంటి వ్యక్తులు ఆ స్థానానికి వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటే కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఇక్కడ ఆయన అంతా గొంతు చించుకుని మాట్లాడాడు. ఇది పసివాడు, వాడిని పార్టీ ఏదో ఇబ్బంది పెడుతుంది, ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని చెప్పారు. కనీసం ఒక్క మాట అన్నా గొర్రెల కాపరి గురించి కానీ లేదు వాళ్ళ పార్టీ వాళ్ళు పంపించి కనీసం ఆ కుటుంబం ఏమైపోతుంది, ఆ కుటుంబానికి ఒక సెంటు భూమి లేదు, చిల్లి గవ నిలవలేదు, ఏ విధంగా బతుకుతున్నారు, మా పార్టీ నాయకుడి ద్వారా తప్పు జరిగింది, అన్యాయం జరిగింది, దాన్ని ఆదుకోవాలని కనీసం ఆలోచన ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను ఎంతసేపు స్వార్థం, రౌడీల్ని పోషించడం, క్రిమినాలిటీని పోషించడం, మొత్తం రాజకీయ వ్యవస్థని క్రిమినల్స్ తో నింపేయటం, గంజాయి బ్యాచ్ల్ని ప్రోత్సహించడం, ఇటువంటి చేసే వ్యక్తులు ఈ విధంగానే స్పందిస్తారని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. ఒక గొర్రెల కాపరి అతని బతుకు ఏమవుతుంది, అతనికి ఏ విధంగా ఆర్థిక సాయం చేయాలి, లేకపోతే ఏ విధంగా అండగా ఉండాలి, కనీసం ప్రభుత్వాన్ని అయితే విమర్శించాడు. కానీ ఏది తప్పు చేసిన అతని తరపున నిలబడి చట్టాన్ని దొంగచాటుగా తన చేతిలో తీసుకుంటానికి ప్రయత్నం చేసిన వ్యక్తి గురించి మాట్లాడాడు. కానీ ప్రభుత్వాన్ని కనీసం డిమాండ్ చేశారు, గొర్రెల కాపరి ప్రభుత్వం తరపు నుంచి సహాయం చేయండి అని ఒక్క మాటన మాట్లాడగలిగాడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంటే గొర్రెల కాపరి లక్షలే. ఈరోజు గొర్రెల కాపరి సమాజం చాలా ఏలెత్తి చూపిస్తా ఉంది, చీ అంటా ఉంది ఆ పార్టీ పట్ల, పార్టీ నాయకత్వం పట్ల అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా ప్రభుత్వం కానీ, మరి మన శాసనసభ్యులు శిరీష్ గారు కానీ, పక్కనే ఉన్న మన అశోక్ గారు కానీ, మరి తప్పకుండా మేమందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న గొర్రెల కాపరి సమాజం అంతా కూడా వారికి అండగా నిలబడతామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మా జిల్లాలో కాదు, ప్రతి జిల్లాలో కూడా మాట్లాడుకుంటున్నారు. అయ్యో పాపం అతని గురించి ఎవరు పట్టించుకుంటలేదే, అతని గురించి ఎవరు మాట్లాడతలేదని చెప్పేసి చాలా బాధ ఈ గొర్రెల కాపరుల్లో కూడా ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలేదు, వారికి తప్పకుండా అన్ని విధాలు అండగా ఉంటాం. వారికి కనీసం ఇల్లు కూడా లేదు, సెంటు భూమి కూడా లేదు. నేను సోదరి చెప్పింది, నేను స్థలం అది చూస్తానన్నా అని చెప్పింది. తప్పకుండా ప్రభుత్వం తరపు నుంచి ఒక ఇల్లు కూడా వారికి ఏర్పాటు చేస్తాం, గృహ నిర్మాణ శాఖ నుంచి కూడా అని చెప్పేసి నేను తెలియజేస్తాను. అదేవిధంగా వారి పిల్లల చదువులు కూడా మేమందరం కలిసి తప్పకుండా మేము బాధ్యత వహిస్తామని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఈ ప్రభుత్వం బలహీన వర్గాలకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ప్రయత్నం చేస్తున్నామని, కృషి చేస్తున్నామని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. మరి ఈ సంఘటన ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిన విషయం. అంటే జరిగిన సంఘటన ఏదైతే ఉందో తప్పే, కానీ ఈ గొడ్డలి పార్టీ ఈ సంఘటన చిత్రీకరిస్తున్న విధానానికి ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను.